ఏంటి అసలు పుష్ప 2 ఒక ప్రాణం బలిగొంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పుష్ప 2 దాని వల్ల కలెక్షన్లు లేవని అంటే సినిమా బాగలేదు కాబట్టి కలెక్షన్లు లేవండి. అంతేగాని దాని వల్ల రేవతి అనే మహిళ చనిపోయిన దాని వల్ల అనేది అంటే పెద్ద మామూలుగా జనరల్ గా మనం చింతించాలి కానీ సినిమా థియేటర్కి వచ్చి చనిపోయిన దాని గురించి. సినిమా థియేటర్ లో ఉన్న బన్నీ అప్పుడు సినిమా థియేటర్ లోనే ఉన్నారు. పోలీసు ఆల్రెడీ ఆమె చనిపోయిందని చెప్పినప్పటికి కూడా ఆయన ఏమి దాన్ని పట్టించుకోలేదు. ఆ రోజు ఏదో కలెక్షన్లు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి 294 కోట్లు అదే బెనిఫిట్ షోలు రూపంలో దాదాపు ఆంధ్ర తెలంగాణలో కలిపి 150 కోట్లు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు 294 కోట్లు మొదటి రోజు వచ్చింది అని చెప్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఓవర్సీస్ మొత్తం 60 దేశాల్లో రిలీజ్ అయిన సినిమా కదా ఇది చెప్తున్నారు. ఈ ఫిగర్లో ఏంటంటే ఎక్కడైనా కూడా ఏముంటుందంటే ఎక్కువ థియేటర్లు ఇచ్చినప్పుడు ఈ కలెక్షన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. మామూలుగా అంత ముందున్న థియేటర్లు ఎన్ని ఇప్పుడున్న థియేటర్లు ఎన్ని అని కూడా మనం బేరీ చేసుకోవాలా. ఇప్పుడు ఆ మహిళకి, ఆ చనిపోయిన మహిళకి కానీ ఆ కుటుంబానికి కానీ బన్నీ ఇచ్చింది చాలా చిరు సహాయం అని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే 25 లక్షలు, అదే విధంగా ఏదో హాస్పిటల్ బిల్లు కడతాను అని ఏదో చెప్పున్నాడు ఆ టీము. కాబట్టి నేనేం చెప్తానంటే ఇప్పుడు మనం ఎక్కువగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ నైట్ షోలు ఆల్రెడీ రద్దు చేస్తాము, ప్రీమియర్ షోలు అని చెప్తా ఉన్నారు. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనే అటు తెలంగాణ ప్రభుత్వం అయితే రేపు పండక్కి రాబోయే సినిమాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ కలెక్షన్ రేట్లు పెంచుకునేది అది ఇది ఏది కూడా ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు బన్నీ అక్కడికి వచ్చిన కారణంగానే జరిగిందంటే ఎప్పుడూ అందరు హీరోలు వస్తుంటారు కానీ ఈ రకంగా రారు, హంగామాగా రారు. 6 గంటల నుంచి సోషల్ మీడియాలో బన్నీ పలానా థియేటర్ లో సినిమా చూస్తున్నాడు అక్కడికి విశేషంగా వస్తారు అని అంటే ఊర్లో ఉన్న అంత హైదరాబాద్ లో చాలా థియేటర్లో సినిమా ఉన్నప్పటికీ కూడా అందరు కూడా కేవలం బన్నీని చూసే ఉత్సాహంతో అక్కడికి వచ్చారు. సంధ్యా థియేటర్ రావడం జరిగింది. సంధ్యా థియేటర్ లో ఏ హీరో అయినా కూడా లార్జెస్ట్ క్రౌడ్ ఇప్పుడు మల్టీప్లెక్స్లు అట్లాంటి అంటే 300 సీట్లు 400 సీట్లే ఉంటాయి. ఇది 800 సీట్లు దాకా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది దగ్గర రియాక్షన్ చూసేదానికి వస్తారు. కానీ ఎలా వస్తారంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వస్తారు. మధ్యలో వాళ్ళు వచ్చింది తెలీదు, వాళ్ళు వెళ్ళిపోయింది తెలీదు, ఏమి తెలీదు. ఇది గత దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న తంతు అనమాట. కాబట్టి ఇప్పుడు బన్నీ ఏం చేశాడు, అత్యుత్సాహంతో ఏం చేశాడంటే చేతులు ఊపుకుంటా అలా ఊపుకుంటా అలా వచ్చాడు. ఈ బౌన్సర్లు ఏం చేశారంటే బన్నీని సేవ్ చేసే ఉద్దేశంతో ఉన్న జనాలని నెట్టారు. ఆ నెట్టడంతో ఈ ఉన్న జనాలంతా వాళ్ళ మీద పడ్డారు. ఆ మహిళ మీద, ఆ కుర్రోడి మీద పడ్డారు. ఆ కుర్రోడి పరిస్థితి ఎలా ఉందో 72 గంటలు అన్నారు. ఆల్రెడీ 72 గంటలు అయిపోయింది. ఏమైందో ఏంటో ఇప్పుడు వరకు తెలియట్లేదు. దాన్ని ఏమన్నా ఆపున్నారా, ఏదైనా సీరియస్ కండిషన్ ఉంటే ఆపున్నారా అనేది కూడా తెలుసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇది మాత్రం ఏంటంటే చెప్పండి, సినిమా హీరోలు మీరు మీ పర్సనల్ ఎజెండా కోసం మేము పెద్ద తోపులు అని చెప్పుకునే దానికి, మీ యాక్టివిటీస్ పెంచుకునే దానికోసం, వ్యాపారపరమైన యాక్టివిటీస్, అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే దానికోసం మాకింత ఫ్యాన్ బేస్ ఉంది, మేము ఇంత కలెక్షన్లు మా మొదటి రోజు కలెక్షన్ ఇంత అని చెప్పుకునే దానికి మీ పర్సనల్ ఎజెండాతో ఒక ప్రాణాన్ని అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా చెప్పితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం మీద ఉంది. అదే విధంగా వచ్చిన బన్నీ వచ్చినట్టు కూడా తెలియకుండా సినిమా చూడొచ్చు, తప్పేం లేదు, సినిమా చూడటంలో తప్పు అని చెప్పి ఎవరు అనరు. కానీ హంగామాగా హడావిడిగా ఏదో పుష్ప 3 సంవత్సరాల తర్వాత పుష్ప 2 అనేది అతను రిలీజ్ చేశాడు కాబట్టి చెప్పవచ్చు. కానీ ఈ రోజు కలెక్షన్ చూస్తుంటే మాత్రం మ్యాట్నీ మార్నింగ్ షోలు కలెక్షన్లు పెద్ద లేవు. తెలంగాణలో 1110 థియేటర్లకు కాను 661 థియేటర్లు మాత్రమే ఈ రోజు రాత్రి వరకు బుకింగ్స్ ఉన్నాయి. సినిమా వచ్చి డ్రాస్టిక్ గా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఆంధ్రాలో అయితే అది కూడా లేదు, ఆ కలెక్షన్స్ కూడా లేవు అని చెప్పి తెలుస్తుంది. ఏ రకంగా కూడా నార్త్ ఇండియాలో కూడా సోమవారం నుంచి చాలా థియేటర్లు తీసేయడం జరిగింది. బేసిక్ గా మొదటి రోజు 290 కోట్లు వచ్చినప్పటికీ రెండో రోజు 3వ రోజు కలెక్షన్ లేవు కాబట్టి
ఆ నిర్మాతకి మొదటి కలెక్షన్లు రికార్డులు వచ్చింది అని చెప్తారు, చెప్పవచ్చు. చెప్పినంత మాత్రాన లాభం ఉండదు. రాబోయే రోజుల్లో, ఇప్పుడు వచ్చే రోజుల్లో నెక్స్ట్ డే గానీ ఆ నెక్స్ట్ డే గానీ ఒక 1 వీక్ లో ఏం జరుగుతుందంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే రెంటర్ పర్సెంటేజ్ అని ఉంటుంది. ఎప్పుడైతే హోల్డ్ ఓవర్ ఫిగర్ టచ్ అవుతుందో సోమవారం రోజు కలెక్షన్ లేదనుకోండి, రెంట్ మారిపోద్ది, కన్వర్ట్ అయిపోద్ది. రెంట్ కన్వర్ట్ అయిపోయినప్పుడు మనం మొదట సంపాదించిన డబ్బంతా, మొదట ఏవైతే సంపాదిస్తామో ఆ డబ్బులో ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్ గా ఈ సినిమా బాగుంటే మాత్రం విపరీతంగా ఈ ఈ ఈ మహిళ మరణించడం కానీ, అదే విధంగా ఎవరో నల్గొండలో ఈ సినిమాకి వస్తా దారి ప్రయాణంలో చనిపోయారని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా అలా లింక్ చేస్తుండేది. ఎవరు కుర్రోళ్ళు 5 మంది ఒక కారులో వస్తూ ఆ భువనగిరి జిల్లాలో ఈ విధంగా జరిగింది అనేది కూడా ఎక్కడ సోషల్ మీడియాలో చూసాము. కానీ అన్నింటినీ చేయకూడదు. కానీ ఇది మాత్రం మన కంటి ముందు జరిగిన సంఘటన కాబట్టి అందరూ కూడా చింతిస్తున్నారు. సభ్య సమాజం అన్నిటికి కూడా ఈ 25 లక్షలు అనేది చాలా తక్కువ ఫిగరు. ఇంకా ఎక్కువ ఫిగర్ ఇవ్వాల్సినంత అవసరం ఉంది. ఎంత డబ్బులు ఇచ్చినప్పటికి కూడా ఆ ప్రాణాన్ని తీసుకురారు. ఒక మహిళ కాబట్టి, ఆ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినంత అవసరం ఆ ప్రొడక్షన్ హౌస్ కు ఉంది, అదేవిధంగా బన్నీకి ఉంది, సుకుమారికి కూడా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ సినిమా వచ్చి ప్రాణం తీసుకోవాలని చెప్పి ఏమన్నా రాసి పెట్టుందా? మీరు ఎందుకు హంగామా చేస్తూ హడావిడి చేస్తూ థియేటర్ దగ్గర జాతర అని చెప్పి మీరు 6 గంటల నుంచి ఊదర కొట్టి ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. నిన్న కూడా కలెక్షన్స్ పెద్ద లేవు. ఆంధ్రాలో అసలు చాలా డ్రాస్టిక్ డౌన్ అయిపోయింది పిక్చరు. ఈ రోజు ఫస్ట్ షోలు సెకండ్ షోలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. రేపు కూడా అదే విధంగా ఉన్న సినిమా. సోమవారానికి ఏమవుతుంది, థియేటర్లు ఎన్ని తగ్గుతాయి అన్ని చూస్తే ఇది రెవెన్యూ పరంగా అయితే ఇతరత్ర కూడా ఇది లాస్ట్ ప్రాజెక్టే అని చెప్పవచ్చు. ఊరికనే ఈ రోజు బ్రెస్ మీట్ పెట్టారంటే, ఈ రోజు సక్సెస్ మీట్ అని పెట్టారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంత మాత్రం ఉంది అనేది. వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటే ఇమీడియట్ డే